మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం విజయవంతంగా గడిచిపోయాయి. అయితే ఎన్నికలతో ఎవరైతే గెలిచారో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీను నెరవేర్చేందుకు మొత్తం ముందడుగులో ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం మహబూబాబాద్ జిల్లా బేరంలో ఉన్నటువంటి కొత్తపేట మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. మేజర్ గ్రామ పంచాయతీలో ముఖ్యంగా కోతుల బెడద ఎక్కువ ఉందని చెప్పేసి ఎన్నికలు ప్రతి ఇంటికి ఓటడానికి పోయినప్పుడు కూడా మా గ్రామంలో కోతుల బెడద ఎక్కువ ఉంది, కోతులను తరమండి అని చెప్పేసి కూడా అవి చాలా బీభత్సం చేస్తున్నాయి. ఆ వానర సైన్యం అంతా ఇంత లేవు, మమ్మల్ని చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నాయి అని చెప్పేసి ఓటు వేసిన ప్రతి ఒక్క గడప కూడా కోతులను తరమండి అని చెప్పేసి మీరు ముఖ్యంగా వాళ్ళ అయితే హామీని ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునేందుకు గెలిచినటువంటి సర్పంచ్ బుకే ప్రవీణ్ కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పరిపాలన కూడా అధికారులు ముందుగా కోతులను తరదాము ముఖ్య ఉద్దేశంతో తనే స్వయంగా రంగంలో దిగాడు. రంగంలో దిగి కూడా కోతులు తరమేందుకు కొండముచ్చు వేషధారణ వేసుకొని కూడా ప్రతి వాడ గల్లీ తిరుగుతూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ కోతులను తరిమే పనిలో పడుతుంది. దీనికి ఆకర్షిత ప్రజలు కూడా తన వెంట ఉండి కూడా కోతులు తరిమే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రస్తుతానికైతే మొత్తం మనతోని మేజర్ గ్రామ పంచాయతీ కొత్తపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బుక్క ప్రవీణ్ నాయక్ ఉన్నాడు. ఆయన అడిగి మరి ఎన్నికల హామీలు ఏ విధంగా ఇచ్చారో మన హామీలు తీర్చుకునేందుకు ఏ విధంగా ముందడుగుస్తున్నారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, కంగ్రాచులేషన్స్. ఎన్నికల హామీలకి మీరు వెళ్ళినప్పుడు కొత్తపేట గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి మీద గడప పోయినప్పుడు కూడా మాకు కోతుల బెడద ఎక్కువ ఉంది, కోతులు ఈ వానర సైన్యం మీరు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసిన నేపథ్యంలో మీరు వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చడానికి మీరు చిన్న వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఏ విధంగా నడుస్తుందన్న? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారాలు. మేము గత ఎన్నికల్లో ఈ గంధంపల్లి కొత్తపేట మా మేజర్ గ్రామ పంచాయతీ 4800 ఓటింగు, సుమారుగా 8 నుంచి 9,000 జనాభా నివసిస్తున్నటువంటి ఈ గ్రామంలో మరి 14 వార్డులతో కలిసి ఉంటుంది. ముఖ్యంగా మేము ఎన్నికలలో ప్రజల దగ్గర పోయినప్పుడు ముందుగా వాళ్ళు చెప్పినటువంటి మాట, కోతుల సమస్య అధికంగా ఉంది. ఇళ్లలో మహిళలు మేము కూరగాయలు పండించుకోవాలనుకున్నా, లేకపోతే రైతులు వ్యవసాయానికి చేయాలనుకున్నా, లేకపోతే చిన్నపిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువు తేవాలన్నా చాలా భయాందోళనకు గురయ్యి కర్ర లేకపోతే ఇంకో మనిషి సహాయాన్ని తీసుకొని పోవాల్సిన పరిస్థితి. కన్ను మూసి కళ్ళు తెరిచే లోపు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. చాలా ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చిన. మేము గంధంపల్లి సెంటర్ రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ పెట్టిన రోజు రోడ్లు, లైట్లు, ఈ కాలువలు శుభ్రం చేయడం ఇవి మా ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఏ విధంగానైనా నేను అభివృద్ధి చేస్తాను. కానీ కోతుల సమస్య ఉందంటున్నారు. కోతుల సమస్యకు సంబంధించి అవసరం అనుకుంటే కోతులను పారదోలే విషయంలో నేనే చింపాంజీ వేషం వేసుకున్నా, లేకపోతే పులి వేషం వేసుకున్నా. కోతులు దేన్ని చూసి అయితే భయపడతారో ఆ యొక్క అవసరాన్ని నేనే స్వయంగా దిగి తరిమి కొట్టడంలో ముందుంటా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి మీటింగుల్లోనే మా పాలకవర్గ సభ్యులు, మా ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారితో చర్చ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కోతుల మీద మనం ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలన్నారు. వారందరి సహాయ సహకారాలతో నిన్నటి రోజున మేము మరి చింపాంజీ వేషంతో, అదేవిధంగా కర్రలతోటి, అదేవిధంగా బాంబులతోటి స్వచ్ఛందంగా యువత, తర్వాత రైతులు, కార్మికులు అందరూ కూడా అన్ని వార్డుల నుంచి 14 వార్డుల నుంచి ప్రజలు వచ్చేసి నిన్న మన హనుమాన్ గుడి నుంచి కొత్తపేట కరెంట్ ఆఫీస్ వరకు కూడా సుమారుగా అంటే అక్కడక్కడ ఉన్నటువంటి కోతులని ఒకటేసారి మేము తరిమినప్పుడు మాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇన్ని కోతులు ఈ గ్రామంలో ఉన్నాయా అంటే దాదాపుగా ఒక 500 నుంచి 1000 కోతులు ఒకటే సమూహంగా అంటే గొర్రెల మంద పోయినట్టుగా పోతూ ఉంటే ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భం. అయితే దాని మీద ఎట్లనైనా ఈ కోతుల సమస్యను మనం పరిష్కారం చేయాలంటే ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలన్నప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా నిన్న మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, నిన్న మేము ఈ తిరిగే క్రమంలో ఏంటంటే మాకు 4-5
పాయింట్స్ వచ్చినాయి. ఆ ప్రాంతంలో కోతులు వచ్చి డంప్ అవుతున్నట్టుగా మనం గ్రహించినాం. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో బోన్స్ పెట్టి మనం చేయగలిగితే, గతంలో కూడా ఇక్కడ కోతులు పట్టారు. కాకపోతే ఏంటంటే వారం 10 రోజుల వరకు ఆ కోతుల్ని అక్కడక్కడ పట్టే మార్గం ఎంచుకున్నారు కాబట్టి సరిగా సక్సెస్ కాలేకపోయారు. ఈసారి మేము నిన్న చేసినటువంటి కార్యక్రమం మళ్ళా కనుక చేసినట్లయితే ఎక్కడైతే డంప్ అవుతా ఉన్నాయో అక్కడనే మేము ఆ యొక్క బోన్ పెట్టి తరిమి కొట్టి దాంట్లో కనుక మేము పడేయగలిగితే 2 రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న కోతుల్ని అరికట్టేటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకున్నాం. అదేవిధంగా మా సెక్రటరీ గారు, తర్వాత వార్డు సభ్యులు యూట్యూబ్లలో లేకపోతే వేరే దగ్గర కొన్ని అంటే కోతులను ఏ విధంగా నివారించవచ్చు అనే దాని మీద కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రదేశాల్లో మరి పిరమిడ్స్ ద్వారా బాటిల్స్లలో పెట్టి చెట్లకు కట్టేస్తే కూడా రావట్లేవు అంటున్నారు. దాని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ విధంగానైతే కోతులను పారదోగలుగుతామో దాంట్లో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా మా పంచాయతీ తరపున, మా పాలకవర్గాల తరపున, మా సెక్రటరీ గారి తరపున, ఈ గ్రామ ప్రజలు అందరి తరపున మేము ఆ యొక్క కార్యక్రమం చేపట్టినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము విజయం సాధిస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఏదో మీరు అంటే మంకి లెక్క చిత్ర వేషధారణ వేసుకొని ప్రజలతో కలిసి అండ్ వాడవాడ తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? మేము మాట్లాడే రోజే నేను మా పాలకవర్గ సభ్యులకు చెప్పిన, ఈ యొక్క వేషధారణతో మనం పోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు నవ్వుతారు, మనల్ని కొంతమంది అవహేళన కూడా చేస్తారు. దాంట్లో మనం చేయాల్సిన అవసరం, మనం ముందు ఒక అడుగు వేసిన తర్వాతనే మన ప్రయత్నం అనేది సక్సెస్కు దారి తీస్తుంది. ఎక్కడ కూడా మనం ముందు లోనిగా ఫీల్ కావద్దు. మనమే ఆ వేషధారణతో పోతేనే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా రేపు నన్ను చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. అట్లా మనం సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మనం లోలిగా ఫీల్ అయ్యి అవతలలో నవ్వుతారు దాన్ని మనము తప్పు పట్టడానికి లేదు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అన్నాం. ప్రజలు కూడా నిన్న తర్వాత నాకు చాలామంది ఫోన్ల ద్వారా కానీ కలిసినప్పుడు కానీ రకరకాల సలహాలు చెప్పారు. అందులో మంచి సలహాలను తీసుకొని గ్రామ ప్రజలు రేపే మేము మళ్ళా కమిటీ అంటే మా వార్డు సభ్యులంగా రేపే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అతి త్వరలో సంక్రాంతి పండుగ కంటే ముందే ఎంతో కొంత సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. కొత్త అంటే మహబూబ్ జిల్లాలో బయారం పక్కన ఉన్నటువంటి కొత్తపేట, గందపల్లి సంబంధించిన గ్రామ పంచాయతీలో ఎక్కువ గిరిజనులు, ఆదివాసులు ఉండే ప్రాంతం ఏదంటే ఇది. మీరు గెలిచినప్పుడు వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు కూడా కొంచెం దూరంగా ఉందని తెలుస్తుంది. వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారు, వాళ్ళకి అవసర సౌకర్యాలతో ఏ విధంగా ముందుకు పోతుంది అభివృద్ధి ప్లాన్? మాకు ముఖ్యంగా మా వెన్నంటే ఉండి నన్ను రాజకీయంగా కానీ అన్ని విధాలుగా చూసుకున్నటువంటి డైనమిక్ లీడరు మన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు ఎల్లవేళ నేను ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టేటువంటి మహానాయకుడు ఉన్నాడు. కాబట్టి నాకు ఎటువంటి దిగులు లేదు. ఎందుకు అనంటే పైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితోటి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సహాయ సహకారాలు అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి మీద పూర్తిగా ఉన్నాయి. అదే కాకుండా మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు, వీరందరి తోడ్పాటు, వీరందరితోటి పరిచయాలు నాకు ఉండడం వల్ల ఈ గ్రామ పంచాయతీలో ఎటువంటి సదుపాయాలను కూడా నేను తక్షణమే తీసుకొచ్చి పరిష్కారం చేసే విధంగా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు మేము ఇక్కడ ట్యాంక్ బండ్ కానీ, గ్రంథాలయాలు కానీ, ఆలయాలు కానీ, మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, సైడ్ డ్రైన్స్, గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి బిల్డింగ్స్, వివో బిల్డింగు, అదేవిధంగా రైతులకు గిడ్డంగుల బిల్డింగు, ఈ రకమైనటువంటి అన్ని సమస్యలని నేను వారందరి సహకారంతో, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు పూర్తిగా నా మీద ఉన్నాయి కాబట్టి ఎక్కువ నిధులు నా గ్రామ పంచాయతీ తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో ఎక్కడ కూడా నేను సంకోచించను. నేను ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క గంటను కూడా వృధా చేయకుండా, నా ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి తీరుతా. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ముందు వరుసలో ఉంచడానికి నా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలియదు. ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్ అయితే ఈ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దామని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం నిన్న ఏదైతే విచిత్ర వేషధారణ వేసుకొని కోతులను తరిమే ప్రయత్నం చేసిన దాని నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కొంతమంది హేళన చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా కూడా మనకి అభివృద్ధి ముఖ్యంగా అని చెప్పేసి ముందు పోతున్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కోరం కనకయ్య గారు బలం నాకుంది, వాళ్ళు అన్ని విధాలుగా మనకు అభివృద్ధి చేస్తారు. ఈ గ్రామ పంచాయతీ ప్రజల్ని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బూక ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి ఉంది.